అరెస్ట్ చేశారు. శ్రీనగర్ కాలనీలో సబితా ఇంద్రారెడ్డిని, వెస్ట్ మారేడ్పల్లిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పీఎస్సీ చైర్మన్ అరకిపూడి గాంధీ ఇంటి వద్ద ఈరోజు బీఆర్ఎస్ సమావేశం నిర్వహిస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. శ్రీనగర్ కాలనీలో సబితా ఇంద్రారెడ్డిని, వెస్ట్ మారేడ్పల్లిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, పీఎస్సీ చైర్మన్ అరకిపూడి గాంధీ వద్ద ఎప్పుడైతే బీఆర్ఎస్ సమావేశం నిర్వహిస్తామని అందో అప్పటి నుంచి కూడా పోలీసులు ముందస్తుగానే హౌస్ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. వివరాలేంటి? జ్యోతి, ఏదైతే అరకపూడి గాంధీ అదేవిధంగా కౌశిక్ రెడ్డి వ్యవహారం కూడా మాటల సవాళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు ఏదైతే బాచుపల్లి వద్ద ఉన్నటువంటి శంబీపూర్ రాజు తన ఇంటి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా ఏదైతే శంబీపూర్ రాజు ఇంటికి కూడా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి అరకపూడి గాంధీ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. తన చేయికి గుంజుతుంది, డాక్టర్ల వద్దకు చూపెట్టుకోవాలని కూడా పోలీసులను కోరినా కూడా వారిని బయటికి పంపించలేదు. దానికి సంబంధించి ఇప్పటికే అంటే మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే గాంధీ తన ఇంటికి వస్తే ఈరోజు అరకపూడి గాంధీ ఇంటికి నేను వస్తాను, ఏదైతే భోజనం చేసి తెలంగాణ భవన్కి తీసుకెళ్లి కేసీఆర్ని కల్పిస్తామని కూడా పాడి కౌశిక్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు మాత్రం కొన్ని ఆయన ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు అతను ఎవరు అసలు నా ఇంటికి రావడానికి పాడి కౌశిక్ ఎవరు అని కూడా మాట్లాడడం జరిగింది. అతను కొన్ని విమర్శలు కూడా చేయడం జరిగింది. నాతో మాట్లాడాలనుకుంటే పార్టీ పెద్దలు మాట్లాడుకుంటే నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, ఇది కావాలని చేస్తున్నటువంటి చర్యగా కూడా అరకపూడి గాంధీ కూడా కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ దీని విషయంలో మాత్రం డీజీపీ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కొంత మొత్తం కూడా ఏందైతే దానికి శాంతి భద్రతల విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అని కూడా సీఎం ఆదేశాల మేరకు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనిపై ఇప్పటికే డీజీపీ జితేందర్ గారు కూడా మొత్తం దానికి సంబంధించి కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి ఎట్లా అంటే ఎంతటి వారినైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కూడా డీజీపీ చెప్పడం జరిగింది. దీనికి ఇట్లాంటి పరిస్థితులలో మొత్తానికి ఆ బీఆర్ఎస్ నేతలను ఇప్పుడు అదేవిధంగా బాచుపల్లి వద్ద కూడా వారిద్దరిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు కొంతమంది ముఖ్య నాయకులు అంటే కార్యకర్తలు మాత్రం బాచుపల్లికి చేరుకొని తెలంగాణ నినాదాలు చేస్తూ పార్టీకి సంబంధించినటువంటి ద్రోహం చేస్తున్నటువంటి అరకపూడి గాంధీపై కొన్ని నినాదాలు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ అరకపూడి గాంధీ ఇంటి వద్ద మాత్రం ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ నేతలు కానీ ఎవరైనా వస్తున్న నేపథ్యంలో అనుకోకుండా ఒక్కసారిగా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పడంతో కూడా అక్కడ కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గాంధీని కూడా బయటికి వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే తనకు సంబంధించినటువంటి స్వేచ్ఛను భంగం కలిగిస్తున్నారని కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో మొత్తానికి ఈ యొక్క గాంధీ
వ్యవహారం. అదేవిధంగా కౌశిక్ రెడ్డి మాత్రం ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి గెలిచి బీఫామ్పై గెలిచి కాంగ్రెస్లో చేరారంటూ పార్టీ ఫిరాయింపుల చట్టంపై కూడా అతనికి వర్తించాలని కూడా కొన్ని ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఒకరిపై ఒకరు మాటలు దాడి సవాళ్ళు చేసుకునేంత వరకు, అంటే నీ ఇంటికి నేను వస్తా అంటే నేను వస్తా అన్నట్టు సవాళ్ళు విసురుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న కొండపూర్ వద్ద మనం చూసుకోవచ్చు. ఎందుకంటే అక్కడికి గాంధీ సంబంధించి చేరుకోవడం, ఈ ఒకసారి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొవడం, బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున రావడం, వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఇవన్నీ కూడా చూస్తే రాష్ట్రంలో కేవలం కావాలనే రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే కావాలని కించపరచాలని కొన్ని చేయడం జరుగుతుందా అని కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఇట్లాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కూడా జితేందర్ కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇకపోతే రాజ్ కుమార్, మరి ఈ విషయంలో బీఆర్ఎస్ ఇప్పుడు ఎలా స్పందిస్తోంది? సీఎం స్టేట్మెంట్స్ను కూడా చూసాము, హౌస్ అరెస్టులు చేస్తూ నిలువరించే ప్రయత్నాలు అయితే చూస్తున్నాం. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతోంది? జ్యోతి, ఏదైతే తమ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ జరుపుకునే హక్కు కూడా లేదా అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఒకవేళ ఇదంటే ఈ హౌస్ అరెస్టులు ఎన్ని రోజులు చేస్తారు ఇట్లాంటి, అంటే ఇది ఒక ఎమర్జెన్సీ పాలన కూడా చేస్తూ ఉన్నారని కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై నిన్న రాత్రి వరకు కూడా హరీష్ రావును పోలీస్ స్టేషన్లోనే ఉంచడం, ఎందుకు అరెస్ట్ చేశారని కూడా అతను తీవ్రంగా పోలీసులపై కూడా అడగడం జరిగింది. అంటే ఏ కారణం లేకుండా ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు ఇంతసేపు ఉంచారని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా ఈరోజు మార్నింగ్ కూడా అతను బయటికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఎందుకంటే తన ఆరోగ్యం బాగాలేదు, దానికి సంబంధించి నేను ఆసుపత్రికి వెళ్ళాలి, డాక్టర్ల దగ్గర వెళ్ళాలని పోలీసులను కోరినా కూడా పోలీసులు మాత్రం బయటికి రానియని పరిస్థితి. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, ముఖ్య నేతలు కొంతమంది అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అటు కౌశిక్ రెడ్డి, షంబీపూర్ రాజు ఇంటి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలకు సంబంధించి వచ్చి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈ యొక్క అంశం మాత్రం ఈ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో పరిస్థితులు ఎవరైనా కూడా ఏదైతే శాంతి భద్రతలను ఉల్లంఘిస్తే మాత్రం వారిపై చర్యలు ఉంటాయని కూడా డీజీపీ జితేందర్ చెప్పిన నేపథ్యంలో బీఆర్ఎస్ మాత్రం గట్టిగానే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా, అంటే ఎందుకంటే ఇది కావాలనే చేస్తున్నట్టు ఒక బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచినటువంటి అరకపూడి గాంధీ పిహెచ్ చైర్మన్ ఇవ్వడం, ముగ్గురు ఎమ్మెల్యేలు మేము ప్రతిపక్ష పార్టీ నుంచి ముగ్గురు పేర్లను మేము చెప్పడం జరిగింది. ఆ పేర్లు కాకుండా ఇతనికి ఇచ్చిన నుంచి కూడా ఈ వివాదం రాజుకుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. అంటే అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం పర్సనల్గా తీసుకుంటా ఉంది పార్టీ అని కూడా చెప్పడం. ఇట్లాంటి పరిస్థితులలో హరీష్ రావు అదేవిధంగా ముఖ్య నేతలను కూడా అరెస్టు చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రాజ్ కుమార్, ఈ ఫిరాయింపుల విషయంలో నిర్ణయము అనేది స్పీకర్ పరిధిలోకి వెళ్ళింది. ఇంకొక 4 వారాల సమయం కూడా ఉంది. ఆ తర్వాత కోర్టు దాని మీద సుమోటోగా కూడా స్వీకరించే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఆదేశాలను మనం చూసాం. ఈ నేపథ్యంలో తదుపరి చోటు చేసుకున్న పరిణామాలు, పీఏసీగా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా వచ్చిన పరిణామాలని మనం చూస్తే కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్స్ నుంచి మొత్తం అంతా హాట్గా మారిపోయింది. మరి ఇది నార్మల్ పరిస్థితికి వచ్చే సిచ్యువేషన్ ఉందా? అసలు స్పీకర్ పరిధిలో ఉండగా ఇంత గందరగోళం నెలకొనడాన్ని ఎలా చూడొచ్చు? జ్యోతి, అంటే పార్టీ ఫిరాయింపుల సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా బీఆర్ఎస్ మొదటి నుంచి ఒకటే ఆరోపణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఒకటే, అంటే ఏదైతే తాము బీఆర్ఎస్ పార్టీ నుంచి 3 అభ్యర్థులను చెప్పడం జరిగింది. ఈ 3 అభ్యర్థులు కాకుండా అరకెప్పుడు గాంధీకి ఎందుకు ఇచ్చారన్నదాపై కూడా బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా పార్టీ ఫిరాయింపులకు, అంటే ఎందుకంటే తను బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళాడని కూడా బీఆర్ఎస్ ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో తాను మాత్రం ఏదైతే అరకెప్పుడు గాంధీ నిన్న కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, ఎందుకు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. కొన్ని కౌశిక్ రెడ్డిపై కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అసలు వాడు ఎవరు అన్న దానిపై కూడా ఎమ్మెల్యే అయితేనేమి, నా పార్టీ అధినేత వాళ్ళు పిలవాలి, కానీ ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి నా ఇంటికి రావాల్సిన అవసరం ఏందని కూడా పరిశీలిస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి పూర్తి వ్యవహారాలు, దానికి సంబంధించి పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకే అరకెప్పుడు గాంధీ వస్తాడని కూడా గవర్నర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఎవరైనా దీనికి సంబంధించి ఇప్పుడు
ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్కు రావాలన్న కొంతమంది కూడా స్తబ్దతగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ముగ్గురికి అంటే నెల రోజుల్లోపు కూడా ఈ యొక్క తీర్పు కూడా చెప్పాలి అని కూడా ఏదైతే అసెంబ్లీ సెక్రటరీ కూడా ఒక నోటుని ఇవ్వడం జరిగింది. ఆ నోటు సంబంధించి నెల రోజుల్లోపు కనుక ఆ యొక్క నోటు కనుక మీరు ప్రొసీడింగ్ కనుక ఫాలో కాకుంటే మేమే సుమోటోగా తీసుకుంటా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అంటే రాజ్యాంగం గెలుస్తుంది అంటే న్యాయంపై మాకు నమ్మకం ఉందని చేసిన వ్యాఖ్యలు కూడా చూడొచ్చు. ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ అదేవిధంగా పూర్తిగా ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం కొన్ని వ్యాఖ్యలు కావాలనే బీఆర్ఎస్ ఇలాంటి రాద్ధాంతం చేస్తుందని కూడా బీఆర్ఎస్ అంటే ఒకరిపై ఒకరు కూడా వ్యాఖ్యలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది మాత్రం పక్కన పెట్టి అభివృద్ధి వైపు అంటే ప్రజలు కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే పార్టీలు మారుతున్నారు, ఎందుకు మారాల్సి వస్తుంది అనే దానిపై కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ బలంగా కూడా కొన్ని వ్యతిరేకంగా అంటే కోర్టులకు వెళ్లడంతో పాటు కూడా ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ అంశంపై ఏదైతే అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి వ్యవహారం మాత్రం ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. సవాళ్ళు అంటే నీ ఇంటికి నేనొస్తా అనే సవాళ్ళు విసురుకున్న నేపథ్యంలో అంటే ఒకరిపై ఒకరు నువ్వెంత అన్నట్టు మాట్లాడుతున్న పరిస్థితులు అంటే ఒకటే పార్టీలో ఉండి ఇప్పుడు పార్టీ మారని ఆయనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.